గడిచిన రెండేళ్లలో పంచాయతీరాజ్ శాఖలో 10,000 మంది ఉద్యోగులకు పదోన్నతులు కల్పించినట్లు రాష్ట్ర కమిషనర్ కృష్ణ చైతన్య వెల్లడించారు. శుక్రవారం జిల్లా పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవ వేడుకల్లో పాల్గొని కృష్ణ చైతన్య మాట్లాడారు. ఉద్యోగుల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ అర్హులైన వారందరికీ పదోన్నతులు దక్కేలా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని తెలిపారు. కార్యక్రమం అనంతరం ఉత్తమ అధికారులు, సిబ్బందికి అవార్డులు ప్రదానం చేశారు. జెడ్పీ చైర్పర్సన్ కత్తెర హెనీ క్రిస్టినా, ఇతర అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. గ్రామ పంచాయతీ కొల్లిపర నుంచి తూములూరు గ్రామ పంచాయతీ బొమ్మల రామయ్య గారు, నయోమి గారు, ప్రతి వాణి గారు, పెద్దపల్లి మణ గారు, వట్టి చెంగూరు పంచాయతీ నేషనల్ పంచాయతీ డే కాబట్టి ఒక చిన్న విషయం ఎందుకు చెప్తాం అనుకున్నాం. నేను కమిషనర్ గా జాయిన్ అయిన తర్వాత డిప్యూటీ సీఎం గారు పేషీలో ఒక మీటింగ్ పిలిచారు. మీటింగ్ పిలిచిన తర్వాత ఆబ్వియస్లీ ఏఎస్ ఆఫీసర్ ఏం చేస్తారు, సార్ ఇది మొదలు పెడదామా అది మొదలు పెడదాం అని అడిగితే డిప్యూటీ సీఎం గారు అది కాదు, అసలు పంచాయతీలో పనిచేసిన వాళ్ళకి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయట, ఫస్ట్ మనం అది అడ్రస్ చేసిన తర్వాత వేరే ఏ స్కీమ్ అయినా మొదలు పెడదాం అన్నారు. నాకు ఆ రోజు ఆయన చెప్పినప్పుడు అంత ఇంపార్టెన్స్ అర్థం కాలేదు. కానీ నేను ఎప్పుడైతే ఫీల్డ్కి వెళ్ళి చూశానో నాకు అర్థమైంది ఏంటంటే, పంచాయతీలో ఒక అతను గ్రేడ్ 4 పంచాయతీ సెక్రటరీగా జాయిన్ అవుతాడు, లేదా ఒక జూనియర్ అసిస్టెంట్ గా జాయిన్ అవుతాడు. అతనికి పెళ్లి అయ్యే టైంకి అతనికి అవగానే సేమ్ అదే పోస్ట్ లో ఉంటాడు. పిల్లలు పుట్టే టైంకి సేమ్ అదే పోస్ట్ లో ఉంటాడు. పిల్లలు పెళ్లి అయ్యే టైంకి సేమ్ అదే పోస్ట్ లో ఉంటాడు. రిటైర్ అయ్యే టైంకి మాక్సిమం అదే పోస్ట్ లోనే రిటైర్ అవుతాడు. సో ఏ మనిషికి అయినా సరే మనకి జాబ్ వచ్చిన దగ్గర నుంచి రిటైర్ అయ్యేదాకా ఒకే పొజిషన్ లో ఉన్నామంటే ఎవరికి మోటివేషన్ ఉండదు. అలా మోటివేషన్ లేని క్యాడర్ లో మనం ఏ కొత్త ప్రోగ్రామ్ తీసుకొచ్చినా సరే సక్సెస్ రేట్ అనేది ఉండదు. సో డిప్యూటీ సీఎం గారు మాకు ఫస్ట్ వచ్చిన ఇన్స్ట్రక్షన్ ఏంటి అంటే, అసలు వీళ్ళు క్యాడర్ మొత్తం మోటివేట్ అవ్వాలి, వాళ్ళకి పెండింగ్ ప్రమోషన్స్ అన్ని ఇవ్వండి అన్నారు. మేము పెండింగ్ ప్రమోషన్స్ ఇవ్వాలి అనుకున్నప్పుడు ఒక 1000-1500 ప్రమోషన్స్ పెండింగ్ ఉంటాయి అనుకున్నాం. కానీ ఇవ్వడం మొదలు పెట్టిన దగ్గర నుంచి అది 1000 కాదు, 2000 కాదు, 3000 కాదు, 5000 కాదు, 10,000 ప్రమోషన్స్ అనేవి జనాలకి ఇవ్వడం జరిగింది. అండ్ డిప్యూటీ సీఎం గారు దాంతో ఆగలేదు. ఈ ప్రమోషన్సే కాదు, మనం ఉన్నప్పుడు మంచి జరగటం గొప్ప కాదు, మనం లేని రోజు కూడా డిపార్ట్మెంట్ లో మంచి జరగాలని చెప్పి ఒక రిఫార్మ్స్ తీసుకొచ్చారు. ఆ రిఫార్మ్స్ తీసుకొచ్చినప్పుడు మేము ఎంత క్లియర్ గా రిఫార్మ్స్ స్టడీ చేశామంటే, ఈ రిఫార్మ్స్ ముందు పంచాయత్ సెక్రటరీ గ్రేడ్ 6 లో దాదాపు 11,000 మంది ఉంటే, గ్రేడ్ 5 లో 6,000 మంది ఉన్నారు, గ్రేడ్ 4 అరౌండ్ 4,000 మంది ఉన్నారు, గ్రేడ్ 3 అరౌండ్ 2,000 మంది ఉన్నారు, గ్రేడ్ 2 అరౌండ్ 1000 మంది ఉన్నారు, గ్రేడ్ 1 అరౌండ్ 2,000 మంది ఉన్నారు. అంటే ఒక జిల్లాలో మాక్సిమం గ్రేడ్ 2 ఎన్ని పోస్టులు ఉన్నాయంటే 15 నుంచి 20 దాకా. అక్కడ గ్రేడ్ 2 తక్కువ పోస్టులు ఉండటం వల్ల, గ్రేడ్ 3 తక్కువ పోస్టులు ఉండటం వల్ల చాలా తక్కువ మందికి ప్రమోషన్ వచ్చే అవకాశం ఉండేది. సో దానివల్ల గ్రేడ్ 3 గా జాయిన్ అయిన వాళ్ళు, గ్రేడ్ 4 గా జాయిన్ అయిన వాళ్ళు మాక్సిమం గ్రేడ్ 4 గాను, గ్రేడ్ 3 గాను రిటైర్ అయ్యేవాళ్ళు. ఎందుకంటే గ్రేడ్ 2 లో చాలా తక్కువ పోస్టులు ఉన్నాయి కాబట్టి. అందుకని రిఫార్మ్స్ అని తీసుకొచ్చి ఈ రోజు మీరు చూసినట్లయితే మనకి డిప్యూటీ ఎంపీడీఓ దాదాపు 1700 పోస్టులు ఉన్నాయి. 660 జిఎస్డబ్ల్యూఎస్ లో, 660 పంచాయతీలు, 360 దాదాపు రూరల్ పంచాయతీలు. అదేవిధంగా గ్రేడ్ 1 లో 1,500 నుంచి 3,000కి తీసుకొచ్చాము, గ్రేడ్ 2 లో 1,300 నుంచి 3,000కి తీసుకొచ్చాము, గ్రేడ్ 4 లో 6,000కి తీసుకొచ్చాము. అంటే ఈ రోజు గ్రేడ్ 3 గా ఎవరైనా ఉంటే కనుక కంపల్సరీగా వాళ్ళకి రిటైర్ అయ్యే టైంకి మినిమం వాళ్ళు డిప్యూటీ ఎంపీడీఓ అయ్యే అవకాశం ఉంటుంది. ఈ రిఫార్మ్స్ తీసుకొచ్చేటప్పుడు ఒక ఇనిషియల్ డ్రాఫ్ట్ డిప్యూటీ సీఎం గారికి చూపించడం జరిగింది. డిప్యూటీ సీఎం గారికి చూపించినప్పుడు మేము ఎంతసేపటికి రిటైర్ అయ్యే టైంకి ఏ పోస్ట్ లో ఉంటారని చెప్పి చెప్తుంటే, రిటైర్ అయ్యే టైంకి కాదు, సర్వీస్ వచ్చిన 20-25 ఏళ్ళకి ఏ పోస్ట్ లో ఉంటారని చెప్పాలని అడుగుతున్నారు. మేము అడిగాము సార్ని, ఎందుకు 20-25 ఏళ్ళు అంటే ఆ టైంలోనే కదా వాళ్ళ ఇంట్లో పెళ్లిళ్ళు జరిగేది పిల్లలకి. సో వాళ్ళ పిల్లల పెళ్లిళ్ళ టైంలో వీళ్ళు ఏ పోస్ట్ లో ఉండే అవకాశం ఉంది అని అడిగారు. సో అప్పుడు ఆయన చెప్పిన దాని ప్రకారం దాదాపు ఒక గ్రేడ్ 3 పంచాయత్ సెక్రటరీ 20-25 ఏళ్ళకి మినిమం డిప్యూటీ ఎంపీడీఓ పోస్ట్ వచ్చే విధంగా ఈ రిఫార్మ్స్ అనేవి చేయడం జరిగింది. అంటే ఒక పంచాయత్ సెక్రటరీ వాళ్ళ ఇంట్లో వాళ్ళ అబ్బాయికో అమ్మాయికో పిల్లలకి పెళ్లి చేయాలనుకున్న టైంకి అతను పంచాయత్ సెక్రటరీగా ఉంటాడు. ఏ విధంగా ఉంటాడు? మినిమం డిప్యూటీ ఎంపీడీఓ గాను, ఎంపీడీఓ గాను. అంటే
ఒక బ్యూరోక్రాట్ ఒక లీడర్ కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఒక లీడర్ లో ఎంపతి ఉంటుంది, బ్యూరోక్రాట్స్ ఎంతసేపటికి ఒక బ్యూరోక్రాటిక్ కైండ్ ఆఫ్ థింకింగ్ ఉంటుంది. సో డిప్యూటీ సీఎం గారు చెప్పిన విధంగా ఒక పంచాయత్ సెక్రటరీ అనే వాళ్ళు 20-25 ఏళ్ళకి మినిమం డెప్యూటీ ఎంపీడీ అయ్యే విధంగా ఒక రీస్ట్రక్చరింగ్ అనేది చేసి ఒక మోటివేషన్ క్యాడర్ తీసుకొచ్చాం.